గురుగారు లలితా సహస్రనామాలకి తంత్రం జోడించి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని మీరు తెలియజేశారు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం లలితా తంత్రమాలికలో 8వ ఎపిసోడ్లో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో ఏ సమస్యకి పరిష్కారం చెప్తున్నారు, అలాగే ఏ తంత్రం బలి కూడా ఇవ్వాలో ఒకసారి తెలియజేయండి గురుగారు. అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయేదానికి ముందుగా అమ్మవారిని ప్రార్థించమని. తప్పకుండా గురుగారు. ఓం మహాగణాధిపతయే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఇవాళ మనం చేయబోయేది ఏంటంటే, చాలామంది చూడండి కీర్తి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అవును. ఒక ప్రమోషన్ రావాలన్నా, ఒక కీర్తి రావాలన్నా, అంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా దానికోసం చేసుకునేటువంటి తంత్రం ఇది. ఇది నామాల్లో ముఖ్యంగా ఏంటంటే దీనికి ముందు ఓం, ఎప్పుడైనా సరే ఓము నమః కలుపుకోవాలి. కొంచెం వేరే బీజాక్షర సంబంధం దాంట్లో హూం ఫట్ స్వాహ అట్లా రకరకాలు ఉంటాయి మనకి. అయితే ఈ నామాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే వేదమంత్రంతో సమానం. చూడండి, మనకు ఒక్కోసారి వేద ఆశీర్వాదం అని జరుగుతూ ఉంటుంది కదా. అలాగే వేదం యొక్క మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉంటుందని మనకు వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే, ఎందుకంటే నేను చాలామంది క్లయింట్లకి అమ్మవారి నామాలు చెప్తుంటాం కదా, వాళ్ళకి ఏమండి నాకు ఇట్లా ఉందంటే చేసుకుంటే అసలు ఫస్ట్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమన్నా నాకు ప్రశాంతంగా ఉందండి ఫస్ట్ అంటారు. అదేంటి అంటే, ఏమో సార్ నాకు ఫస్ట్ అయితే ప్రశాంతంగా ఉంది, తర్వాత నాకు కోరిక తీరింది, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ నామం ఏంటి అంటే ఓం కురువింద మనిశ్రేణి కనత్ కోటీర మండిత. అంటే కురువిందుల మనుల చేత, కురువింద మనులను ఉంటాయి ఎర్రగా మెరుస్తూ ఉంటాయి, ఆ యొక్క మనుల చేత అమ్మవారి యొక్క కిరీటం ఉంది. కిరీటం ఎవరు ధరిస్తారు? ఒక రాజు ధరిస్తాడు. కిరీటం ధరించాడంటే ఆయనకు ఒక పోస్ట్ ఉందని అర్థం. ఇప్పుడు మన చూడండి దేవేంద్రుడు, వీళ్ళందరికీ కిరీటాలు ఉంటాయి, రాజు కిరీటం ఉంటుంది. అంటే ఒక రూలింగ్ దీంట్లోకి వెళ్ళాలి, నేను ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి, గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి అంటే ఈ నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ కురువింద మనులతో కూడినటువంటి దాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, రవి యొక్క ప్రభావం వాళ్ళ జన్మజాతకంలో సూర్య భగవానుడి యొక్క ప్రభావం సరిగ్గా లేదనుకోండి, అడిషనల్గా వాళ్ళకి యాడ్ అవుతుంది. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉంటాడు, లేకపోతే సూర్యుడు పాపకత్తిలో ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి పొజిషన్లోకి వెళ్ళలేకపోతుంటారు. ఏమండి నాకు అంత టాలెంట్ ఉంది కానీ నేను వెళ్ళలేకపోతున్నా. చూడండి సింగర్స్, యాక్టర్స్ అవకాశాలు రావు. ఎందుకు రావు అంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉండదు. ఇది ఎవరైతే చేస్తారో దీన్ని ఎలా చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మవారి యొక్క కిరీటాన్ని ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకు శాస్త్రాల్లో ఒక్కొక్క ఆభరణాన్ని ధ్యానం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉంటుందని చెప్తుంది. అలా అమ్మవారి కిరీట ధ్యానం అంటారు దీన్ని. ఆ కిరీట ధ్యానం చేయడం వల్ల నువ్వు గొప్ప పొజిషన్లో ఖచ్చితంగా వెళ్తావు. అంటే అమ్మవారిని తలుచుకుంటూ ఆ రూపంలో మనం శృతిస్తూ చేయాలి. దీనికి 5 కోణములు ఉన్నటువంటి ఒక బాక్స్ గీసుకొని ఈ 5 కోణములలోని 5 రకాల పుష్పాలను పెట్టుకోవాలి. 5 రకాల పుష్పాలు పెట్టుకొని దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే గోధుమ రవ్వతో చేసినటువంటి నైవేద్యాన్ని పెట్టి, ఇది వీలైతే కనుక మీకు ఒకవేళ సూర్యుడిని ఎదురుగా నిలబడి కనుక మీరు ఈ మంత్రం చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం కురువింద మనిశ్రేణి కనత్ కోటీర మండితాయే నమః చేసి దాని తర్వాత ఆఖరిలో ఆదిత్య హృదయం చదవాలి. అమ్మవారిని చూస్తూ, అదే సూర్యభగవాను చూస్తూ ఓం కురువింద మనిశ్రేణి కనత్ కోటీర మండిత చేయొచ్చు, లేదా జపమాల తిప్పుకుంటూ అయినా సూర్యుని చూస్తూ చేయొచ్చు. ఎన్నిసార్లు గురుగారు? యాక్చువల్గా అయితే మరి ఎక్కువ తీవ్రంగా ఉంటే 40 నిమిషాలు చేయమని చెప్తాను. లేదు నేను రోజు ఒక మాల తిప్పుకుంటానంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే దీని రిజల్ట్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది, 40 మినిట్స్ చేస్తే. ఇది రోజుకు ఒక మాల కనుక తిప్పుతూ ఉన్నట్లయితే ఇది కొంచెం సమయం పడుతూ ఉంటుంది. ఓకే, అయితే దీనికి ఏమిటి, దీనికి బలేమిటి, ఏం చేయాలి అంటే ప్రసాదం పెట్టడము గోధుమ రవ్వతో పెట్టాలి. ఒక పదార్థాన్ని, గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని బలిమంత్రం చదివి దాన్ని ఏదైనా జంతువులకి ఇవ్వచ్చు. అలాగే నీలో క్షమాగుణం పెరగాలని చెప్తుంది. అంటే నీలో ఉండేటువంటి, అంటే ఎవరినైనా సరే క్షమించేసే గుణం, అదే బలి చెప్పాలంటే. క్షమాగుణం అంటే ఇప్పటి వరకు నీకు ఎంతమందితో అయితే ఇబ్బంది ఉందో నీ లైఫ్లో వాళ్ళందరినీ నువ్వు క్షమించగలగాలి. అది ప్రధానంగా చేయగలగాలి దీనికి. అంటే ఇంకా ఆ రోజు నుంచి మనం ఒక ప్రామిస్ తీసుకోగలగాలి. సరే ఎవడి కర్మ వాడిది వదిలేసాయి అన్నట్టుగా వదిలేయగలగాలి. అయితే ఈ నామాన్ని ఓం కురువింద మనిశ్రేణి కనత్ కోటీర మండితాయే నమః. ఇంకా బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎరుపు రంగు ఉండేటువంటి కొన్ని మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. ఇవి కొన్ని స్టోన్స్, అవి డూప్లికేట్ ఉంటాయి, అవి ఏం ఒరిజినల్ స్టోన్స్ కాదు.
అలాంటివి కొన్ని పెట్టుకొని ఒక్కొక్క నామం చదువుతూ కూడా మనకి అక్కడ అమ్మవారి దగ్గర పెడుతూ చేస్తూ ఉంటారు. లేదా కుంకుమ అద్దినటువంటిది, కుంకుమ అద్దినటువంటి ఏదైనా ఒక కుంకుమ అద్దిన అక్షింతలతో చేయొచ్చు. అంటే దీన్ని రకరకాలుగా చేయొచ్చు, మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అది చేయొచ్చు. కుంకుమ అద్దిన అక్షింతలతో చేయొచ్చు, లేదా ఇట్లాంటి స్టోన్స్ లాంటివి తెచ్చుకొని అట్లాంటి వాటితో కూడా చేయొచ్చు. అది ఎర్రటి పుష్పాలతో చేయొచ్చు. 5 కోణాలు పెట్టుకొని 5 కోణాల దగ్గర 5 రకాల పుష్పాలు పెట్టి కూడా చేయవచ్చు. ఒక తంత్రాన్ని రకరకాల మార్గాల్లో చేయొచ్చు. ఇదే తంత్రాన్ని కనుక మరీ ఎక్కువ తీవ్రంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇదే తంత్రం రాజకీయాల్లోకి రాణించాలనుకోండి, కొంతమందికి రాజకీయాల్లో రాణించలేకపోతుంటారు. అంటే ఎంతో ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, అందరూ వచ్చి ధనం తినేసి వెళ్ళిపోతుంటారు, కానీ ఎవరు సపోర్ట్ చేయరు. చాలా చాలా పార్టీకి ఫండ్స్ ఇస్తుంటారు, కానీ వీళ్ళు రాజకీయంగా రాణించలేము, లేదా ప్రమోషన్ రావట్లేదు, నాకు గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళు ఈ యొక్క తంత్రాన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. అది ఎలాగంటే హోమం పెట్టుకొని హోమంలో ఎర్రటి మందార పుష్పాలు వేస్తూ కూడా చేస్తారు. మందార పుష్పాలు 108 మందార పుష్పాలు తీసుకొని వేస్తూ కూడా చేయొచ్చు. ఈ రకంగా 40 డేస్ చేయాలి. కాకపోతే కొంచెం మంత్రం ఎక్కువసేపు చదవాలి. మంత్రం చదివిన కొంతసేపటికి ఒక 40 నిమిషాలు మంత్రం చదివాను, దాని తర్వాత ఈ నామం చేస్తూ, దీని తర్వాత ఇంకా ఓపిక ఉంది సూర్య భగవాను చూస్తూ. అంటే మీ యొక్క సాధన ఎంత తీవ్రంగా మీరు చేయగలిగితే అంత ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక సీఎం అనుకుందాం కాసేపు, బయట ఒక వ్యక్తి ఆటోమేటిక్ మిమ్మల్ని కలవాలని ఆటోమేటిక్ ట్రై చేస్తున్నాడు, మీకు తెలిసింది అరే ఇంత ప్రయత్నిస్తున్నాడే కలవాలని అని, సరే రాండి ఆ సమస్య ఏదో ఉందిలే రమ్మంటాడు సీఎం గారు, అంతే కదా. అలా కాకుండా అసలు ఏ ప్రయత్నం చేయకుండా నా ఇంట్లో నేను కూర్చుంటాను, నాకు సీఎం నా దీన్ని క్లియర్ చేయాలంటే అంటే నీ ప్రయత్నం నువ్వు చేయాలి. అందుకే మనకి లలిత సహస్రనామాల్లో కూడా బండాసురుడు వచ్చి వీళ్ళందరి రసాలను లాగేస్తున్నాడు అన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అమ్మవారికి చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు అమ్మవారు ఏం చెప్తుంది అంటే, మీరు హోమం చేయండి, నేను వస్తా, మీరు పిలవగానే నేను రాను. అంటే నువ్వు సాధన చెయ్యి, నువ్వు సాధన చేస్తే, నువ్వు తప్పిస్తే ఆ యొక్క అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చింది అంటే చాలామంది ఏమనుకుంటారంటే అమ్మవారు కనబడదు అనుకుంటారు. లేదు, సాకార రూపము నిరాకార రూపాలు ఉంటాయి. మీరు జపం చేశారు, నేను చాలామంది ఈ మంత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళ స్వప్నాల్లో నేనైతే ఒక అతనికి ఏమంటే నాకు ఇట్లా ప్రమోషన్స్ రావట్లేదు, గుర్తింపు లేదు అన్నప్పుడు ఈ మంత్రం చెప్పినప్పుడు అతనికి కంటిన్యూస్గా 11 డేస్, మీరు నమ్మరు, 40 డేస్ రోజు చేశాడు. దాని తర్వాత కంటిన్యూ 11 డేస్ అమ్మవారి కిరీటమే స్వప్నంలోకి వచ్చేదట. అతనికి 40 డేస్ తర్వాత, అంతకుముందు అసలు ఎక్కడికి వెళ్ళినా సరే అపకీర్తిగా ఉండడం, సరైనటువంటి గుర్తింపు లేకపోవడం, ప్రమోషన్స్ లేనటువంటి వ్యక్తి అక్కడ నుంచి చక్కటి ప్రమోషన్స్ పొందడం జరిగింది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, కీర్తి అలాగే రాజకీయాల్లో రాణించాలి అంటే గురుగారు చెప్పిన ఈ మంత్రం 40 రోజులు కనుక మీరు నిష్ఠగా చేసుకుంటే సత్ఫలితాలని చూస్తారు. ఇంకా మీకు ఏమైనా సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.